తులారాశి 2026 జనవరి. మిత్రులారా, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. 2026లో విజ్డమ్, చీటింగ్, ఫైనాన్స్ అనేది బాగా వస్తుంది, కానీ చీటింగ్ కూడా జరుగుతుంది, లేకపోతే మనీ బ్లాక్ అయిపోతాయి. సో కేర్ఫుల్గా ఉండండి. మీ యొక్క తెలివితేటలు బాగా యూజ్ చేసి ఆ ధనాన్ని వెనక్కి రావటం, లేకపోతే ఎక్కడైనా బ్లాక్ అయితే దాన్ని రిటర్న్ తెచ్చుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు చేయండి. నెక్స్ట్ బ్లాసమ్ కార్డ్ వచ్చిందంటే ఫైనాన్స్ కనెక్టెడ్ ఈ కార్డ్స్ అన్నీ వచ్చాయి. ఐఎమ్ హ్యాపీ, కొంచెం బెటర్గానే ఉంది. కాకపోతే ఏంటంటే మిస్టరీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఫైనాన్స్ ఇవాళ రేపా అన్నట్టుగా అందుబాటులో ఉన్న డబ్బులు రావాలనుకుంటే ఇప్పుడు వచ్చేస్తాయి అనుకున్నవి కూడా వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఇలాంటివి జరుగుతాయి. అంటే ఎవరో ఇద్దాం అనుకుంటారు, అవి కూడా రావు. అలాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. బట్ పేరెంటల్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు. వెరీ గుడ్. డివైన్ టైం ఉంది. అంటే మీకు చేస్తున్న శ్రమకి యూనివర్స్ సపోర్ట్ అయితే చేస్తుంది. జస్టిస్ కార్డ్ వచ్చింది చూడండి. రెండు మంచి కార్డ్స్ వచ్చాయి మీకు. ఈ రెండు కార్డ్స్ వచ్చాయంటే జస్టిస్ అండ్ దిస్ ఇస్ జస్టిస్ కార్డ్. ఇది ఒక డివైన్ టాక్. అంటే ఈ రెండు కూడా డివైన్ ఏం చెప్తుందంటే మీరు హార్డ్ వర్క్ చేయాలి, మీకు న్యాయం జరుగుతుంది, కానీ హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి. అదే చెప్తుంది జమాకాలి. రేకీ యూనివర్స్ ఇది కనెక్ట్ చేస్తే రేకీ యూనివర్స్ ఏంజల్స్. హెల్త్ అయితే బాగానే ఉంది, హెల్త్ ఈజ్ ఓకే. నో లెట్స్ సీ ద వెల్త్. వెల్త్ చూద్దాం. డబ్బులు అయితే చాలా యావరేజ్గా ఉన్నాయి, అంత హై లెవెల్లో అయితే లేదు. అంత ఎక్కువ ఎంత మీరు సంపాదిస్తున్నారో మీకు మీ ఫ్యామిలీకి సరిపోతుంది అంతే. ఎక్స్ట్రాగా ఏమి చేయడానికి అయితే మిగలట్లేదు. ఎక్స్ట్రాగా ఏదైనా చేద్దామని ఆలోచించిన అవ్వట్లేదు. పార్ట్నర్షిప్స్ బాగానే ఉంటాయి, మీకు సపోర్ట్ చేస్తారు పార్ట్నర్స్. తులారాశిలో పార్ట్నర్స్తో ప్రాబ్లం ఉండదు, కానీ మీరు సొంతంగానే బ్లాకేజీలు చేసుకుంటున్నారు. చూసారు ఈ కార్డ్ ఎలా ఉందో. లోపల అతను ముసుకేసుకుని లోపల కూర్చున్నాడు. ఈ చుట్టుపక్కల అంతా లైట్ ఉంది, కానీ అతను వెలుగుని చూడలేకపోతున్నాడు. ప్రస్తుతం పరిస్థితి అదేమిది. సో బ్లాకేజ్ ఉంది. ప్లీజ్ రిలీజ్ ద పెయిన్. ఒకసారి పెయిన్ రిలీజ్ చేశారంటే చాలా బాగుంటుంది మీకు. లాస్ట్గా లీస్ట్గా రిలేషన్షిప్ చూద్దాం. రిలేషన్షిప్ అనేది ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. మీ రిలేషన్షిప్లో డెవలప్మెంట్ అనేది వస్తుంది. మంచి రిలేషన్, భార్యాభర్తల మధ్య మెడిటేషన్ కూడా కొంచెం చేయాలి. ఓవర్ థింకింగ్లోంచి బయటికి రావాలి మీరు. ఓకే, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే, అది కూడా బ్రోకన్ సిచ్యువేషన్లో ఉన్నారు, అక్కడి నుంచి కూడా బయటికి రావడానికి ప్రయత్నించండి. మీకు మాత్రం ఏంజల్ కార్డ్స్ తీస్తున్నాను. సక్సెస్ అనేది ఒక కార్డ్ వచ్చింది, చాలా సంతోషం. ఎంతో మంచి సక్సెస్ అనేది మీ